హెల్దీగా ఉన్న ఆ గ్రామం పేరు రాజమ్మ తండ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తండాలో కామారెడ్డి జిల్లాలోనే రాజమ్మ తండా. ఇది కామారెడ్డి జిల్లాలోని రాజమ్మ తాండా. సాగుకు సవాల్ విసురుతున్న కామారెడ్డి జిల్లా రాజమ్మ తాండా. అంటే ఎస్టీలా బాగా వెనకబడి ఉన్నాం కదా, పంచాయతీ కూర్చుందట. పంచాయతీలో కూర్చుంటే నువ్వు ఎట్ట కూర్చుంటావు లంబడదాన్ని అన్నాడట. దూరా నువ్వు ఎట్ట నిలబడతావు లంబడదాన్ని అంటావా అంటే ఒకటేసిండు చంప మీద. మీరు చూస్తున్న ఈ ఊరు పేరు రాజమ్మ తండా. ఒకప్పుడు ఈ ఊరు గురించి చెప్పాలంటే ఎలా వివరించేవారో తెలుసా? మరణమే తెలియని ఊరు. చావు వీరి దరిదాపుల్లోకి కూడా రాదు. రోగాలు అంటే వీరికి తెలియదు. వీళ్ళని చూస్తేనే చావు భయపడుతుంటుంది. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఈ ఊరు ఎలా ఉందో తెలుసా? మాకు కూడా నొస్తున్నాయి కదా ఇప్పుడు అన్ని వస్తున్నాయి. వాతావరణంకు చల్లగా గాలి, సర్ది అవుతుంది, జ్వరాలు వస్తున్నాయి. ఇంకా మళ్ళీ ఏమో కరోనాలో ఇంకా బాగా మంది పోయినరు. విపరీతమైన ఫీవర్ వస్తుంది ఇప్పుడు ఎందుకేమో. మీరు చూస్తున్న ఈ ఊరు పేరు రాజమ్మ తండా. కామారెడ్డి జిల్లాలో ఈ తండా ఉంది. గత కొంతకాలం వరకు ఈ ఊరిలో చావు రేట్లు చాలా తక్కువ. దాదాపు 40-50 ఏళ్లలో కేవలం 5 నుండి 7 మాత్రమే చనిపోయారు. అందులోనూ ఎక్కువ శాతం 95 సంవత్సరాలు దాటిన వృద్ధులే ఉన్నారు. ఇక్కడ విలేజ్లో ఉండే వాళ్ళు కొంచెం చాలా హెల్తీగా ఉంటారు. మేము మాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళే హెల్తీగా ఉంటారు. వీళ్ళు తినేదంతా ఇక్కడ ఇంటి దగ్గరే పండించుకుంటారు. కూరగాయలైనా ఏదైనా ఇంటి దగ్గరనే మొక్కజొన్న అవన్నీ ఇక్కడే పండించుకొని ఇక్కడే తింటారు. పొలాలు కూడా మాకే ఉన్నాయి. మేము బయట ఎక్కువ ఏం కొన్నాం. ఆయిల్ మసాలాలు ఏమైనా ఉంటే కొంటాం అంతే, ఎక్కువేం కొన్నాము. డెత్స్ అనేది లేకుండే 30 years వరకు డెత్స్ అనేది లేకుండే. ఏ కల్మషం లేని మనుషులు కాలుష్యం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. చుట్టూ కొండల మధ్యలో అడవికి ఆనుకొని ఈ తండా ఉంది. ఈ తండాలో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఉంటాయి. జనాభా సుమారు 600కి తక్కువే. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే ఈ ఊరు మొత్తం ఒకరి సంతానమే. గంగావతి రాజమ్మ అనే ఒక మహిళ యొక్క పిల్లలు వీళ్ళందరూ. గంగావతి రాజమ్మ అనే మహిళ యొక్క సంతానం మాత్రమే ఈ ఊరిలో నివసిస్తున్నారు. ఇక్కడ రాజమ్మ అని మాకు దాది అవుతుంది. తన కుటుంబమే మొత్తం, ఈ విలేజ్ మొత్తం అందరు తన రక్తమే అనమాట. రాజమ్మ బిడ్డే మనమల్లు మేము, రాజమ్మ మనమల్లు వాళ్ళు, ముని మనమల్లు వాళ్ళు, ముని మనమల్లు మేము. ఒకటే కుటుంబం అది. ఈ తండ మొత్తం ఒకటే కుటుంబం. ఇలా వేరే వాళ్ళు అనేది లేదు. రాజమ్మకు ఒక్కడే కొడుకు, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలకు మా ఇంకో బిడ్డకేమో ఒక బిడ్డే, ఇద్దరు కొడుకులు. ఇంకో బిడ్డకు చిన్న బిడ్డకేమో ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డే. సేమ్ అయితే వాళ్ళు మేము చిన్న బిడ్డలో మేము, పెద్ద బిడ్డలో ఆడ ఉంటారు లాస్ట్ ఉంటారు. ఇక వాళ్ళ ఒక కొడుకు ఏమో మేము 6. ఇంకో మా చిన్న బాబుకు 3 వాళ్ళు రెడ్డిపేటలో ఉంటారు. వాళ్ళు రాలేదు, మేమే చేసాం. ఇంకో ఇలా రాజమ్మకు ఒక కొడుకు, 7 కొడుకులు. 7 కొడుకులు ఇక చెప్పుకుంటూ పోతే ఇక లెక్కలు రాదు. ఇక ఒక్కొక్కరికి 4, ఒకరికి 5, ఒకరికి 3, 4 అట్లనే ఉన్నారు. ఇక అంతే. అందుకే ఈ ఊరు పేరు రాజమ్మ తండా అని పిలుస్తున్నారు. ఇక ఊరు వివరాల్లోకి వెళ్తే, ముందుగా చెప్పినట్టుగా రాజమ్మ అనే మహిళ యొక్క సంతానంతో 50 ఏళ్ల క్రితం ఈ ఊరు ఏర్పడింది. రెడ్డిపేట నుంచి ముఖ్య గంగవత్ వర్గాలకు చెందిన కొన్ని కుటుంబాలు వలస వచ్చి ఈ తండాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసేవారు. అందులో ఒకరే గంగావత్ రాజమ్మ, అంటే గంగావత్ వర్గానికి చెందిన రాజమ్మ. ఈ మహిళ ముని మనవరాళ్ళు ఈ ఊర్లో ఉంటున్నారు. ఈ గంగావత్ రాజమ్మ రెడ్డిపేట గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. రాజమ్మ అప్పుడు రెడ్డిపేట సర్పంచ్ అంట. అంటే ఎస్టీలా బాగా వెనకబడి ఉన్నాం కదా, అంత తెలివిదారులు లేరు అప్పుడు. అంటే ఆమెనే ఉండే అన్నట్టు. ఆమెది ఒక రాజు దూరం ఉండే రెడ్డిపేటలు అంట చెప్తారు. ఆ దూరాన్ని కొట్టిందట.
దూర పాలన నచ్చలేదు కదా. ఇక అంతా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇంకా దూర పాలన నడుస్తుంది. సర్పంచ్ కావాలన్నా వాడేట, ఏదన్నా వాడేనట. అంటే ఈమె పోటీ చేసింది అంటే పంచాయతీ కూర్చుందట. పంచాయతీలో కూర్చుంటే నువ్వు ఎట్లా కూర్చుంటావు లంబడిదాన్ని అన్నాడట. దూర నువ్వు ఎట్లా నిలబడతావు లంబడిదాన్ని అంటావు అంటే ఒకటేసిండ చంప మీద. అంటే పోలీసు వాళ్ళు వచ్చిరట. పోలీసు వాళ్ళు వస్తే కానూన్ ప్రకారం ఏంది లేడీస్ కట్ట అంటే మంచిది కాదు కదా. తప్పు రాజుది వెళ్ళింది, దూరది. రాజు తప్పుకున్నాడు, ఈమె గెలిచింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ ఊరిలో నివసించే జనాలకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు చావంటేనే తెలీదు. ఏ రోగం వీళ్ళ దరి చేరేది కాదు. రోజు అల్లంకారంతో కూడిన మక్క రొట్టె, జొన్న రొట్టెలు తినడంతో ఆరోగ్యంగా ఉంటామని, సగటున 90 ఏళ్ళు జీవిస్తున్నామని రాజమ్మ తండావాసులు చెప్పేవారు. కానీ హఠాత్తుగా అన్నీ మారిపోయాయి. తమ ఊరికి దిష్టి తగిలిందేమో అన్నట్టుగా ఊరిలో చావు రేట్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలే చావుకు బలి అవుతున్నట్టు. అలాగే గత ఏడాది క్రితమే 16 ఏళ్ల బాలిక లక్షల్లో కోట్లలో ఒకరికి వచ్చే అంతుచిక్కని వ్యాధితో మరణించిందని ఈ సంఘటనను గ్రామ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా కన్నా ముందు కొంచెం బెటర్ ఉండే, దాని తర్వాత ఈ టీకాలు వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాని సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా. రీసెంట్ టైంలో మా చెల్లె అలానే చనిపోయింది. నిజామాబాద్లో చదువుతుండే, లూపస్ వచ్చింది, చనిపోయింది. అలా కొందరికి అలా వచ్చినాయి ఈ మధ్య. కరోనా తర్వాత చాలా మంది చనిపోయారు. దానికన్నా ముందు అసలు డెత్స్ అనేది లేకుండే, 30 years వరకు డెత్స్ అనేది లేకుండే. పై చదువుల కోసం పిల్లలను పట్నం బాట పంపిస్తుంటే గుర్తు తెలియని రోగాలతో మా బిడ్డలు ఇంటికి వస్తున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఊర్లో ఉంటున్న ఈ జనరేషన్ పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే. అక్కడ అక్షరాస్యత శాతం 100. కొందరు ఐఐటి, ఎన్ఐటీలలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారని, చాలామంది లండన్, అమెరికా వంటి ఇతర దేశాల్లో స్థిరపడ్డారని, ఇంకొంతమందికి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్లో జాబులు కూడా వచ్చాయని ఇక్కడ యువకులు చెప్తున్నారు. మా జనరేషన్ 100% ఉన్నారు. ఎవరు అసలు అంటే కంపేర్ టు అదర్ జనరేషన్స్, ముందు జనరేషన్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. మేము కష్టపడి చదువుకున్నాం, సిటీస్లోకి వెళ్ళి బీటెక్లు చేస్తాం. మ్యాక్సిమం అందరం బీటెక్లే ఉన్నాం. డిగ్రీ అని కొందరు ఉన్నారు. రీసెంట్గా లైక్ మా సిస్టర్ కూడా జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్, ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇలానే అందరికి గవర్నమెంట్ జాబ్ అని ప్రిపేర్ అవుతున్నాం. RRBSSC అనుకుంటా, సిటీస్లోనే ఉంటున్నాం. ఇంకా జాబ్ చేసే వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్ అని. మా అన్నయ్య ఉన్నాడు, ఆయన IIM లక్నోలో MBA చేశాడు రీసెంట్గా. బాగానే చదువుకుంటున్నాం మేము, అందరు నాలెడ్జ్ బాగానే ఉంటుంది ప్రస్తుతానికి. ఈ జనరేషన్లో చదువు అంటే మాకు కొంచెం బాగానే ఉన్నాయి. ఇంత గొప్పగా బ్రతుకుతున్న ఈ తండాకు కారు చీకట్లు కమ్ముకున్నట్లు గత 2 సంవత్సరాల నుండి ఊర్లో అన్నీ మారిపోతున్నాయని, ఎక్కడా లేని రోగాలు వస్తున్నాయని, విపరీతమైన విషజ్వరాలు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నాయి, వాతావరణంకు చల్లగా గాలి, సర్ది అవుతుంది, జ్వరాలు వస్తున్నాయి. ఇంకా మళ్ళీ ఏమో కరోనాలో ఇంకా బాగా మంది పోయినరు. అడికెళ్ళి మళ్ళీ ఇది చేనుల పొంటి తిరుగుడు, చచ్చిండ్రు, సావిండ్రు. మాకు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు అన్నీ. ఇప్పుడు ఫీవర్, విపరీతమైన ఫీవర్ వస్తుంది ఇప్పుడు, ఎందుకేమో అర్థమవుతలేదు. అది నాగరికత తెలియకముందు సంతోషంగా ఉన్న మా జీవితాలు పిల్లల అభివృద్ధి కోసం పట్నం పంపిస్తే అంతుచిక్కని వ్యాధులు మాకు వస్తున్నట్లు తండావాసులు భయపడుతున్నారు. 2 సంవత్సరాలు ఫీవర్ బాగా, ఇంకా అవి అటాక్ చేస్తున్నాయి. అవి చిన్న 16-17 పిల్లలకే చేస్తున్నాయి. అవి కూడా బయట చదువుకున్న వాళ్ళు, వాళ్ళు మా ఇంటికి వచ్చే వరకు మాకు అఫెక్ట్ అయిపోతుంది. అలా అవుతుంది అన్నమాట. ఇక మేము జంగల్ పట్టి ఉన్నాం కాబట్టి మాకు ఏం కాదు. అంటే వాళ్ళు వచ్చి మాకు జర ప్రాబ్లం చేసేస్తారు. ఆ పిల్లలకు ఏదేదో అది తెలవని వ్యాధి రాస్తున్నాయి. 2 రోజులు మంచిగా చేసి పంపిస్తే 10 రోజులు అవుతుంది. ఆ గురువుల పాఠశాల ఏంటి ఎస్టీ కదా, మాకు అంత సుమత లేదు చదివేయడానికి. గవర్నమెంట్ గురువుల పాఠశాలలో చదువుకుంటారు, కానీ ఫీవర్ బాగా వస్తున్నాయి. మరి అక్కడ ఏ తిండి భోజనం ఎలా వేస్తారో తెలియదు. కానీ ఇక మేము కూడా అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ అన్నప్పుడు పోతాం, కానీ ఆ రోజు మంచిగానే ఉంటుంది.
తెల్లది ఎట్లా వేస్తారు మనకేం తెలుస్తుంది? పిల్లలు అయితే మనకు చెప్పరు, కొడతారు, టీచర్లు కొడతారని చెప్పరు. ఇక వాళ్ళతోటి మాకు వర్తిస్తుంది అన్నట్టు అట్లా ఈ వైరల్ ఫీవర్. ప్రకృతి సిద్ధమైన బోర్ నీళ్ళు తాగే మేము మా పిల్లలు వస్తే ఫిల్టర్ వాటర్ తీసుకురమ్మంటున్నారని అమాయకంగా బాధపడుతున్నారు. ఈ బోర్ నీళ్ళు తాగుతాము, మా బాబులు వస్తేమో వాటర్ నీళ్ళు తాము, గుళ్ళ నీళ్ళు తాగుతాము. మా బాబులు ఏమో మీటర్ వాటర్ తాగుతారు, మేము బోర్ నీళ్ళు తాగుతాము. మా బిడ్డలు వాళ్ళు వస్తేమో వాళ్ళే తాగుతారు, మేము ఇదే ఇంటి నీళ్ళు తాగుతాము. ఏది ఏమైనా ఊరుకు ఏదైనా కీడో లేదంటే ఆధునికత పెరగడం వల్ల పెరుగుతున్న కలుషితం వల్లనో మా జీవితాల్లో మార్పులు వచ్చాయంటూ ప్రజలు చెప్తున్నారు.